ఇక్కడ చూడండి, ఈయన వెనిజులా అధ్యక్షుడు మదురో. ఈయన పైన డ్రగ్స్ సంబంధించినటువంటి ఆరోపణల విషయంలో అమెరికా ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది బేడీలతోటి. నిజంగా ఒక దేశ అధ్యక్షుడిని ఇంకొక దేశ సంబంధించినటువంటి భద్రతా బలగాలు వెళ్ళి బేడీలతో అరెస్ట్ చేయడం నాకు తెలిసి ఈ దేశంలో ఇది మొదటిసారి అని అనుకోవచ్చు. ఇక్కడ అమెరికా ఈరోజు గతంలో ఇరాక్ లాంటి వాటిపైన దాడి చేశారు. ఇప్పుడేమో ఇది ఈ కంట్రీ. రేపు ఇంకా చాలా కంట్రీలపైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ మాట వినకపోతే ఇప్పుడు మెయిన్గా ఏంటిది, చమురు విషయంలో అమెరికాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ మదురో ఉన్నాడో ఆయనను అరెస్ట్ చేయడం జరిగిందని చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. రేపటి రోజున ఇక్కడ గమనించండి, ఇవే విషయాలు రేపు భారతదేశం కనుక అమెరికాకు సహకరించకపోతే కొన్ని విషయాల్లో అమెరికా కూడా మన దేశం పైన దాడి చేసి ఈరోజు పెద్ద ఎత్తున మన దేశ అధ్యక్షుని కూడా అరెస్ట్ చేసేటువంటి, మన దేశ ప్రధాని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ఇప్పటి నుంచే ఖండిస్తే చాలా బాగుంటుంది. సో చేతులకు బేడీలతో జైలుకు అంటూ చూస్తున్నాం. కరడుగట్టిన ఖైదీల మదురోను తరలించినటువంటి అధికారులు. డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే. అమెరికా అధికారులకు మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు, మీకు అదే గతి. క్యూబా, చిలీ, కొలంబియాలకు ట్రంప్ హెచ్చరిక. చూడండి, ఇప్పుడు అయిపోయింది, ఏది వెనిజులా అయిపోయింది. తర్వాత ఏమంటాడు, క్యూబా, చిలీ, కొలంబియాలకు కూడా ట్రంప్ హెచ్చరిక, మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి పరోక్షంగా చెప్పి తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు కదా. మరి ఇలాంటి వాటిని కట్టడి చేయాలి కదా. సో ట్రంప్ దీన్ని ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రో కన్నా, అమెరికా దాడిలో 40 మంది మరణించారు వెనిజులా ప్రకటించింది. అమెరికా దాడిలో 40 మంది పౌరులు ప్రకటించారని చెప్పేసి తెలుస్తా ఉంది. సో అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్తో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించినటువంటి అమెరికా ఆయన కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై నల్లని వస్త్రం లాంటి టోపీతో ఉన్నటువంటి మదురోను రెండు వైపులా ఇద్దరు అధికారులు పట్టుకొని జైల్లోకి నడిపించుకొని తీసుకెళ్తున్నటువంటి వీడియోను అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది. మదురోను న్యూయార్క్లోని ప్రఖ్యాత బ్రూక్లిన్ జైల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఈ జైలు కరడుగట్టిన నేరస్తులకు కేంద్రం. ఇందులో ప్రస్తుతం 1300 మంది ఖైదీలు ఉన్నారు. సాధారణ నేరాలు చేసి వచ్చే ఖైదీలను పోలీసులు కోరిన ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించారు. కాగా న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టులో నిజంగా చాలా ఘోరం. మదురపై మత్తు పదార్థాల ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కుట్ర, అక్రమంగా మత్తు పదార్థాలు అమెరికాలకు రవాణా చేసేందుకు కుట్ర పనడం, అక్రమ ఆయుధాల వ్యాపారం తదితర నేరాలకు సంబంధించినటువంటి అభియోగాలు మోపినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బొండి తెలిపారు అంటూ చూస్తాం. సో ఆయన పైన చూడండి ఎంత దారుణమైనటువంటి చీప్ కేసులు పెట్టిరో. మత్తు పదార్థాల ఉగ్రవాదానికి కుట్ర, అక్రమంగా మత్తు పదార్థాలు అమెరికాలోకి రవాణా చేసేందుకు కుట్ర పనడం, అక్రమ ఆయుధాల వ్యాపారం. సో ఇలాంటి 3 అంశాల మీద ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ తెర వెనుక ఏంది అంటే వెనిజులాలో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏవైతున్నాయో వాటిపైన అమెరికా ఆధిపత్యాన్ని లేకుండా చేయడానికి ఈయన కట్టడి చేయడం ద్వారా ఈరోజు అమెరికాను దెబ్బకొట్టిండు. ఇప్పుడు అమెరికా ఏంటంటే రంగంలోకి దిగి ఈయనను రకరకాల ఆరోపణలపైన అరెస్ట్ చేసి తీసుకుపోయింది. ఇవేంటంటే చిన్న చిన్న కంట్రీలు అండి, పాపం చిన్న చిన్న కంట్రీలను ఇట్లా ఆడుకుంటారు. ఇదంతా కూడా ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇది. సో ఈ అభియోగాల రుజువైతే మదురో జీవితకాలం మొత్తం జైల్లోనే ఉండాల్సి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. పైగా మదురోకు సంబంధించినటువంటి ఆస్తులని అమెరికా జప్తు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా తన నిర్బంధంలోకి తీసుకున్న లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మదురో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం విశేషం. జెలెన్స్కీని కూడా ఇలాగే బంధిస్తుంది పరిస్థితి. చూడండి, మదురోను అమెరికా సైన్యం అపహరించాలని ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు భారత సంస్థ డెమోక్రాటిక్ నేత రో కన్నా తీవ్రంగా ఖండించారు. ట్రంప్ అంతర్జాతీయ చట్టాలు తుంగలో తొక్కుతూ మిలిటరిజంను ప్రోత్సహిస్తున్నారని ఆదివారం ఆయన ఆరోపించారు. తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తేను, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇలాగే బంధించాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయగలం? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాగే అపహరిస్తే ఎలా ప్రశ్నించగలం? ట్రంప్ ప్రభుత్వ యుద్ధోన్మాదం, రక్షణ బడ్జెట్ పెంపు విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మన ప్రభుత్వానికి సరైన మార్గం చూపేందుకు ఇప్పుడు మనకు ఒక రాజనీతిజ్ఞుడు అవసరమని పేర్కొన్నారు అంటూ చూస్తాం. సో అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాలను ఈరోజు అడ్డుకోకపోతే రేపు మన దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వెంటనే విడుదల చేయండి అంటూ చైనా డిమాండ్ చేస్తుంది. నికోలస్ మదురోను వెంటనే విడుదల చేయాలని అమెరికా, చైనా డిమాండ్ చేసింది. మదురోను ఆయన సతీమణి సిలియా ఫ్లోరిస్ను అమెరికా సైన్యం బలవంతంగా ఎత్తుకుపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మదురో దంపతులను వదిలేసి వెనిజులా ప్రభుత్వాన్ని కూలదశ చర్యలు మానుకోవాలని చైనా విదేశాంగ మంత్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ అంశంపై భారత్ ఆచితూచి స్పందిస్తుంది. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత
భారత విదేశాంగ శాఖ పేర్కొంది. వెనిజులా అమెరికాలు తమ మధ్య ఉన్నటువంటి విభేదాలను చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది అంటూ చూస్తారు. వెనిజులాను మేము పాలించాం అంటూ అమెరికా చెప్తుంది. వెనిజులా అధ్యక్షురాలుగా డిల్సీ, సో అధ్యక్షుడు మధురను ఆమె అమెరికా అపహరించడంతో ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డిల్సీ ఎవరైతే ఉన్నారో రోడ్రిగ్స్ ను ఆ దేశ సుప్రీంకోర్టు ఆదివారం నియమించింది అంటూ చూస్తాం. సో అధ్యక్షుడు లేని సమయంలో పాలన గాడి తప్పకుండా కొనసాగించేందుకు భద్రతను కాపాడేందుకు తక్షణం ఆమెను అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కోరింది అంటూ చూస్తా ఉన్నాం. సో మోడీ కూడా మసూద్ని ఇలాగే తీసుకురావాలి, అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ అంటూ కొత్త, అంటే అంత ఒకటైతే ఇదొక రకమైనటువంటి విచిత్రం కనబడతా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మధురోను అరెస్ట్ చేయడం వెనకాల అమెరికా యొక్క కుట్రను మనం తొందర తేరుకోకపోతే భవిష్యత్తులో అమెరికా మన దేశం పైన కూడా దాడి చేసేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాన్ని పాకిస్తాన్ వాడుకుంటుంది, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది అమెరికా కదా. ఈరోజు పాకిస్తాన్కు వెన్నుదనగా నిలుస్తుందంటే ఏంది? అక్కడ అమెరికా ఈరోజు పాకిస్తాన్ ఆదుకుంటుందనేది అక్కడ ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాద మూకలను ఎంకరేజ్ చేయడానికి అన్నట్టుగా తెలుస్తూ ఉంది కదా, చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. సో ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. సో నైట్ స్టాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనిజులాలో ఆపరేషన్ మధురోను పట్టుకెళ్లేందుకు 4 నెలల ప్రణాళిక. మధురో కదలికలు, ఇతర అంశాలపై సిఐఏ నిఘా, స్థానిక నేతలు అధికారులకు ఎరవేసి వివరాల ఆరా. తొలుత వెనిజులా రక్షణ వ్యవస్థల ధ్వంసం, తర్వాత సైనిక హెలికాప్టర్లో వెళ్లి మధురో అరెస్ట్. ఊహాత్మకంగానే మధురో భార్య నిర్బంధం, న్యాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునేందుకే అదుపులోకి అంటూ చూస్తా ఉన్నాం. అబ్బాబా, పక్కా ప్రణాళికతోటి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో అంటే అమెరికా యొక్క ఈ యొక్క నిఘా వ్యవస్థ ఎంత ఎఫిషియెంట్గా, ఎంత బలంగా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి, ఆ డెల్టా ఫోర్స్ ముందుండి నడిపింది అంటున్నారు. అసలు డెల్టా ఫోర్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఏమిటి డెల్టా ఫోర్స్? నైట్ స్టాకర్స్ అంటే చూస్తే ఉగ్రవాదంపై పోరు, అత్యంత సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్ నిర్వహించడం కోసం అమెరికా 1977లోనే ప్రత్యేకంగా డెల్టా ఫోర్స్ సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. మిగతా సైనిక దళాల్లో అత్యంత సామర్థ్యం చూపిన వారిని దీనికి ఎంపిక చేసి చాలా క్లిష్టమైనటువంటి శిక్షణ ఇస్తారు. బిన్ లాడెన్ వేట కోసం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియాలలో చేసిన క్లిష్టమైనటువంటి ఆపరేషన్లో డెల్టా ఫోర్స్ దళాలు కీలకంగా వ్యవహరించాయి. ఇక ప్రత్యేక పరికరాల సాయంతో రాత్రివేళలో తక్కువ ఎత్తు నుంచి అత్యంత ఖచ్చితంగా దాడి చేయగల సామర్థ్యం ఆ నైట్ స్టాకర్స్ సొంతం అంటూ చూస్తా ఉన్నాం. సో బిన్ లాడెన్ నుంచి మొదలుపెట్టుకుంటే మధురో వరకు ఈ యొక్క డెల్టా ఫోర్స్ అవుతుందో మనకు సంబంధించినటువంటి ఈ అత్యంత అధునాతనమైనటువంటి భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో, సేమ్ అలానే ఈరోజు అమెరికా కూడా ఈ డెల్టా ఫోర్స్ అనేది వీళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చాలా ట్రైన్డ్గా ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి భద్రతా బలగం ఇది. ప్రపంచంలోనే ఇలాంటి బలగాలు ఎప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తూ ఉంటాయట. సో 4 నెలల ప్రణాళిక అట. 4 నెలల ప్రణాళిక, 1కి 10 సార్లు పక్కగా నిఘా, సమయం చిక్కగానే రంగంలోకి అత్యున్నత దళమైనటువంటి డెల్టా ఫోర్స్, దానికి తోడుగా శత్రువులకు ఏమాత్రం చిక్కకుండా రాత్రి వేళల్లో అత్యంత సమర్థవంతంగా దాడులు చేసే నైట్ స్టాకర్స్ వైమానిక దళం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను పట్టుకెళ్లేందుకు అమెరికా అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన తీరు ఇది. అధ్యక్ష భవనంలోకి చొరబడిన తర్వాత కేవలం 5 నిమిషాల్లోనే మధురోను, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అమెరికా నావిక దళం, నైట్ స్టాకర్స్ వైమానిక దళం, డెల్టా ఫోర్స్ పదాతి దళం 3 పూర్తి సమన్వయంతో అత్యంత విజయవంతంగా ఆపరేషన్స్ పూర్తి చేశాయి. ఆపరేషన్లో భాగంగా డ్రగ్స్ ముఠాను అరికట్టడానికంటూ అమెరికా కరేబియన్ సముద్రంలో వెనిజులాకు దగ్గరగా యుద్ధ నౌకలు దళాలను మోహరించింది. నిజానికి మధురోను అరెస్ట్ చేయడం కోసం వెనిజులాకు తీరానికి దగ్గరగా అమెరికా చేసుకున్న ఏర్పాట్లవి. ఈ యుద్ధ నౌకల నుంచి నిఘాకు దొరకని స్టెల్త్ డ్రోన్లను వెనిజులా రాజధాని కరాకస్ పైకి పంపి మధురో ఉండే అధ్యక్ష భవనం సమీపం ప్రాంతాలు, ఆయన కదలికలపై అమెరికా నిఘా పెట్టింది. అమెరికా నిఘా సంస్థ సిఐఏ గూఢచారులను కూడా వెనిజులాలోకి పంపింది. మధురో కదలికల వివరాలు తెలిసిన వెనిజులా అధికారులు నేతలకు గూఢచారులు ఎరవేసి సమాచారం సేకరించారు. ఇలా ఆగస్టు నుంచి సుమారు 4 నెలల పాటు వివరాలను సేకరించి పక్కాగా ప్రణాళిక రూపొందించారు. అమెరికాలోని కెంటకీలో అచ్చం మధురో ఉండే భవనం తరహా నమూనాను సృష్టించారు. ఎక్కడి నుంచి ప్రవేశించి ఎలా ముందుకెళ్ళాలి, మధురోని పట్టుకున్నాక ఎలా బయటికి రావాలి, ఎలా తరలించాలని ప్రాక్టీస్ చేశారు. ట్రంప్ నుంచి సిగ్నల్ రాగానే అంటూ చూస్తాను. సో ఈ విధమైనటువంటి ఆపరేషన్ చేసి మధురోని పట్టుకున్నారట. నిజంగా ఒక మంచిదే, కాకపోతే దీని అంతటి కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా. మధురోను పట్టుకొని తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి సోమవారం రాత్రి 10:46కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాగానే రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ప్రారంభించారు. అత్యున్నత సైనిక దళం డెల్టా ఫోర్స్ దానికి సహాయంగా
నైట్ స్టాకర్స్ ను రంగంలోకి దింపారు. 20 యుద్ధ నౌకల నుంచి సుమారు 150 ఫైటర్లు, బాంబర్లు, నిఘా విమానాలు వెనిజులాలో గగనతలంలోకి ప్రవేశించాయి. కారాకస్ లో క్షిపణి యుద్ధ విమాన రక్షక వ్యవస్థలో విద్యుత్ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. ఆ వెంటనే నైట్ స్టాకర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి MH-60, MH-47 హెలికాప్టర్లో డెల్టా ఫోర్స్ కమాండోలు బయలుదేరారు. ఆ ఫోర్ట్ ట్యూనా మిలిటరీ కాంప్లెక్స్ లోని వెనిజులా అధ్యక్ష భవనంపై అర్ధరాత్రి 1 గంటలకు సమయంలో దిగారంటూ చూస్తారు. అమెరికా ఎప్పుడైనా దాడి చేయవలసిన ఉద్దేశంతో తాను దాక్కోవడానికి అధ్యక్ష భవనంలో మధుర అత్యంత దూరమైనటువంటి ఉక్కు గదిని ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అమెరికా దళాలు అధ్యక్ష భవన్కు ప్రవేశించగానే ఉక్కు గదిలోకి వెళ్లేందుకు మధురో ఆయన భార్య సిలియా ఫోర్స్ ప్రయత్నించారు. కానీ డెల్టా ఫోర్స్ సైనికులు 1-2 నిమిషాల్లోనే మధురో గదికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత హెలికాప్టర్లో అమెరికా యుద్ధ నౌక USS ఈవో జిమాకు తరలించారు. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ నుంచి మధురను అమెరికా యుద్ధ నౌకపై చేర్చే వరకు ఆపరేషన్ మొత్తం 2 గంటల 20 నిమిషాల్లోనే ముగిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా డెల్టా ఫోర్స్, నైట్ స్టాకర్స్ అంటూ ఈ 2 విభాగాలు కలిసి ఈరోజు మధురోను అరెస్ట్ చేసి, అంటే వీళ్ళు ఎంత ప్రపంచానికి ఏం తెలియస్తున్నారు, మా దగ్గర అత్యంత అధునాతనమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఫోర్సెస్ ఉన్నాయి, దాంతో మేము ఏమైనా చేయగలం అనేటువంటి ఒక మెసేజ్ను ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇవ్వడం జరిగింది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా తన ఆధిపత్య ధోరణిని ఈరోజు అన్ని దేశాలపైన చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా చైనా లాంటి దేశాలు కానీ, మన భారతదేశం లాంటివి కానీ, రష్యా లాంటివి కానీ ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అమెరికా పైన తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో చాలా దారుణానికి ఒడిగట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.